వెనక పృష్ఠంలోంచి ముందు నోట్లో కొట్టాడు ఒక ఆయన, నోట్లోంచి పృష్ఠంలో కొట్టాడు ఒక ఆయన. బాణాలు దిగిలేవు, ఇద్దరి బాణాలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చి నేల మీద పడిపోయాయి. ఇప్పుడు శివుడు అన్నాడు, చూడలేదుగా అతన్ని ఇంకాను. తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాలు వెనకాతలే వచ్చారు కిరాతులుగా. ఒకడిని పిలిచి, ఒరే వెళ్ళి మన బాణం పట్టుకురారా అన్నాడు. ఈయన వచ్చి ఆ బాణం తీస్తూ అన్నాడు, ఏమిటి అలా చూస్తున్నావు? తాపసి వేషంలో ఉండే బాణం ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా? అంటే కలహాన్ని పెంచుకునే మార్గం. ఈ బాణం ఎవరిదో తెలుసా? మా నాయకుడు, కిరాతవీరుడు, మహానుభావుడు. బాణం వేశాడా, ఎవరు నిలబడలేరు, జాగ్రత్త. నువ్వు చంపాను నీ బాణానికి అనుకుంటున్నావేమో, ఇగో ఈ బాణానికి, ఇది తెమ్మన్నాడు, అందుకు వచ్చానన్నాడు. ఎంత కోపం వస్తుందండి అర్జునుడికి సహజంగా. మహాపౌరుషం ఉన్నటువంటి వాడు, ఏ సామాన్యమైనటువంటి వాడు కాడు.